క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. శుభవార్తలో మేము అందించే ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది దీవించబడుతున్నారు. Through our programs in Shubhavarta channel, many people are being blessed. మీరు మీ కుటుంబం ఈరోజు దీవించబడనే ఉన్నారు. Today you and your family are going to be blessed. మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించండి. ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. Share this program to many people. దహించకని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మార్నింగ్ మన్నా అనే కార్యక్రమాన్ని అందిస్తున్నాం. Through Dahinchwagni YouTube channel, we are telecasting every day morning manna. ఎంతో మంది ఆ యొక్క కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నారు. And many people are being blessed through this program. మా లైవ్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. ప్రతిరోజు మా లైవ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తున్నాం. Even we are telecasting a live program every day. ఇంకా మీరు దహించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. If you have not subscribed our Dahinchwagni YouTube channel, please subscribe today. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. Now with a prayer we are going to begin this program. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. Our dear Heavenly Father, we thank you, we praise you, Lord. మమ్మల్ని క్షమించి మన్నించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. Please forgive us and bless us, Lord. విశేషమైన కృప దయచండి ప్రభువా. Shower your magnificent grace upon us, కృపా Lord. క్షేమములు వెంట రావాలని ప్రార్థిస్తున్నాను. I am praying that goodness and mercy shall follow you. మీరే ఆశీర్వదించండి. You only bless, Lord. నూతనమైన కార్యం జరిగించండి. Do a new work, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. దేవుని బిడ్డలారా, Dear children of God, అభిషక్తులుగా ఈ భూమిలో మనము జీవనాన్ని సాగించడం ఎంతో ఆశీర్వాదం. as anointed people, we have to prolong our journey on this earth, and it is a very great blessing. దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారై దేవుని ఆత్మతో అభిషేకముతో నడిపించబడటం ఎంతో ఆశీర్వాదం. It is a great blessing that you be consecrated with the Spirit of the Lord and you anointed. హల్లెలూయా. Hallelujah. అభిషక్తులైన ఏ ఒక్కరిని దేవుడు విడిచిపెట్టలేదు. God never left any anointed one. వారిని ఆయా సమయంలో అసాధారణమైన రీతిలో దేవుడు నడిపించాడు. At different incidents, different contexts, God has led them. లోతైన అనుభవానికి నడిపించబడ్డారు. And they were led into a deeper experience. లోకమే ఆశ్చర్యపడినంతగా అభిషక్తులు దేవుడు నడిపించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. We can see in the Holy Scripture that the world has astonished how God has led His anointed people. ప్రవక్తలైన ఎలియా, ఎలీషా జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యాన్ని, సంభవాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. Today I am very much passionate to present before an incident from the lives of Elijah and Elisha. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. 2 Kings chapter 2 verses 10 to 11. హల్లెలూయా. Hallelujah. ఏలియా, ఎలీషా వీళ్ళిద్దరూ దేవుని యొక్క సేవకులై, అభిషక్తులై, ప్రవక్తలై, వాళ్ళిద్దరూ గిల్గాల్ను, బేతెలను, యెరికోను అలాగే యోర్దాన్ని దాటి వెళ్ళినప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి బైబిల్ తెలియపరుస్తుంది. The Bible tells us about a wonderful experience where Elijah and Elisha, the servants of God, the anointed one of God, the prophets of God, crossed Bethel, Gilgal, Jericho and Jordan. దేవుని మనకి స్తోత్రం. All glory be to God. ఒక పెద్ద సుడిగాలి ఒకటి వచ్చింది. There came a huge whirlwind. దానితో పాటు అగ్నిరథం ఒకటి దిగి వచ్చింది. And along with that a chariot of fire came down. హల్లెలూయా. Hallelujah. అయితే అగ్నిరథముతో పాటు వచ్చిన సుడిగాలి ఏలియాను పరలోకానికి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. We can see that the whirlwind that came along with the chariot of fire has taken Elijah into the heaven. అయితే అగ్నిరథం మాత్రము ఇక్కడే ఉండిపోయింది. But the chariot of fire remained here itself. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God alone. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ గాలిని మనం యేసు ప్రభువు వారికి పోల్చవచ్చు. We can
we can compare this wind to Jesus. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమవుతూ దేవుని బిడ్డలారా మరి నా ఆత్మను మీ అందు ఉంచుతున్నానని చెప్పాడు. When Jesus ascended into the heaven, he told that I put my spirit amidst you. నేను వెళ్తే గాని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు అని యేసు ప్రభువారు క్లియర్గా చెప్పాడు. Jesus clearly told that unless I go, the comforter will not come. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 14:16 మనం చూస్తున్నాం. We can see that in Gospel of John chapter 14 and verse 16. 16 యోహాను సువార్త 16:7-8 వచనాల్లో కూడా చూస్తున్నాం. And we also see in the same context in John chapter 16 verses 7 and 8. సో ఏలియాను దేవుడు యేసు ప్రభువారు పరలోకానికి తీసుకెళ్ళాడని అనవచ్చు. So we can say very clearly that Jesus has taken Elijah into heaven. ఏలియాను దేవుడు పరలోకానికి తీసుకువెళ్ళాడు. Jesus took Elijah into heaven. దాంతో పాటు ఆ పరలోక ఆ విండ్ కూడా గాలి కూడా పరలోకానికి వెళ్ళింది. And along with that wind, the whirlwind also went into heaven. ఇప్పుడు ఈ భూమిలో ఉండేది అగ్నిరథం మాత్రమే. And what remain on this earth is the chariot of fire. అగ్నిరథం పరిశుద్ధాత్మను దేవుని చూపిస్తుంది. The chariot of fire represents the Holy Spirit. అది భూమిలోనే నిలిచిపోయిందని చెప్పడానికి బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. And there are many references and evidences in the Bible that tells that the chariot of fire remain on this earth. రెండో రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో It is in 2 Kings chapter 6 and verse 15. మనం చూస్తే When we see there, దేవుని బిడ్డలారా అక్కడ గేహాజీ ఒక కళ్ళును దేవుడు తెరచినప్పుడు అగ్నిరథమైన గుర్రములు చూసినట్టుగా రెండో రాజుల గ్రంథం 6:17 రాయబడి ఉంది. it is written in 2 Kings chapter 6 and verse 17 that when God opened the eyes of Gehazi, he has seen a chariot of fire. దేవనామానికి స్తోత్రం. All glory be to God. అంటే ఏలియాతో పాటు సుడిగాలి ఒక్కటే వెళ్ళిందని అగ్నిరథం ఈ భూమిలో ఉండిపోయిందని దానికి ఇది నిదర్శనం. So this is the greatest evidence and proof that the whirlwind went along with Elijah, but the chariot of fire remained on the earth. తర్వాత ఎలీషా చనిపోయాడు. Later Elisha died. అయితే ఆయనకు నేచురల్ మరణం కలిగింది. So he had experienced a natural death. అయితే ఆ అగ్నిరథం ఇక్కడే ఉండిపోయింది. But the chariot of fire remained on the earth. అంటే సుడిగాలిని ఎలియా తీసుకెళ్ళినట్టుగా ఈయన్ని అగ్నిరథం తీసుకువెళ్ళలేదు. Like whirlwind has taken Elijah into heaven, the chariot of fire did not take Elisha. ఎందుకంటే ఆయన నేచురల్ మరణం పొందారు. Because he has prone to a natural death. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు అగ్నిరథం మన మధ్యలో ఉన్నాయి. And today the chariot of fire is amidst us. ఆ అగ్నిరథము పరిశుద్ధాత్మ దేవుడే. The chariot of fire is the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. The Holy Spirit God is in the middle of us. ఆయన మనలో ఉన్నాడు. He is inside us. మనతో ఉన్నాడు. He is with us. మన పైన ఉన్నాడు. He is upon us. కారణం ఏంటి తెలుసా? You know the reason why? మనను రూపాంతరపరచడానికి కోసం He wants to transform us. రెండో కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనంలో చదవండి. You can please read in 2 Corinthians chapter 3 verses 17 to 18. పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా మన బంధకం నుండి విడిపిస్తాడంట. Firstly, the Holy Spirit will deliver us from the bondage. బంధకం నుండి విడిపిన తర్వాత ఆయన మనలో నివసిస్తాడు. And after he delivers us from the bondage, he dwells in us. దేవనామానికి స్తోత్రం. All glory be to God. మనలను రూపాంతరపరచుకుంటూ వస్తాడు. And he keeps on transforming us. మనల్ని రూపాంతరపరచుకుంటూ వస్తాడు. And he keeps on transforming యేసు us. పోలికలోనికి మార్చుకుంటూ వస్తాడు. And he will transform us into the image and likeness of ఒక రోజు Jesus. కడవర మ్రోగగానే మనం ఎత్తబడదాం. When the last trumpet rings, we will be ascended. ఈ రోజు ఎంతమంది మీ మధ్యలో ఉన్న ఆ అగ్నిరథాన్ని సద్వినియోగపరచుకుంటున్న వారు? Among you, how many of you are utilizing this chariot of fire? ఈ రోజు అగ్నిరథం మన మధ్యలో ఉన్నాయి. Today the chariot of fire is in the middle of మీ us. మధ్యలో ఉన్నాయి. It is in the middle of you. పరిశుద్ధాత్మ దేవుడే అగ్నిరథం. The Holy Spirit is a chariot of fire. దేవ నామానికి మహిమ కలుగును గాక. All glory be to God. అగ్నిరథము యూజువల్ గా రథములు ఎవరు వాడేవాళ్ళు అంటే రాజులు వాడేవాళ్ళు.
Usually the chariots are used by the kings. మీరు రాజులని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. In the Holy Scriptures it is written that you are kings. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 5-6వ వచనం. Revelation chapter 1 verses 5 to 6. మనలను యేసుక్రీస్తు రక్తము రాజులుగా చేసింది. The blood of Jesus has made us as kings. మనము రాజులమై ఉన్నాము. We are the kings. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 కూడా అదే మనకు తెలియపరుస్తున్నాయి. Even 1 Peter chapter 2 verse 9 says the same. మనకు ఒక రథం ఉంది. We have a chariot. రాజుల కుటుంబములో పుట్టిన మనకు ఒక రథం ఉంది. We, those who are born in the king's family, we have a chariot. అదే పరిశుద్ధాత్మ దేవుడు. That is the Holy Spirit ఆ God. రథం మనతోనే ఉంటాయి. That chariot will be with us. అయితే ఈ రోజు అనేక క్రైస్తవులు మరి రాజులు తమ రాజులని గుర్తించక రథం ఎక్కక ఈరోజు మరి ఒక సాధారణమైన జీవితం జీవిస్తున్నారు. Many Christians are unable to identify this chariot of fire and they are unable to get on to it. ఆ దినాల రాజులు ఎందుకు రథాన్ని వాడుకున్న వాళ్ళు తెలుసా? Do you know in those days why the kings used to use the chariot? రథము స్పీడ్గా పరిగెత్తే ఒకటి. The chariot is a vehicle that runs very quick. నడిచి వెళ్ళటానికి రథంలో ప్రయాణం చేయడానికి చాలా వ్యత్యాసం ఉన్నాయి. There's a lot of difference when you walk and when you travel in the chariot. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఈరోజు Today, మీరు రథములో ప్రయాణించేవారైతే, if you are traveling in the chariot, మీరు వేగముగా వెళ్ళగలుగుతారు. you can go speedily. ఈరోజు ఆత్మీయతలో ఒక వేగం అవసరంగా ఉంది. Today in the spirit you need speed. అత్యాశక్తితో ప్రార్థన అవసరంగా ఉంది. With lot of passion you need to pray. ఈ భూమిలో మనం కొద్ది దినాలే ఉండబోతున్నాం. And we are going to have very few days on this earth. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. Jesus is coming very soon. ఇంకా మనం చేయాల్సిన పని చాలా ఉన్నాయి. And whatever the work we need to do is very great. మనకు మన రూపాంతరపరచడానికి గాను ఇతరులు సిద్ధపడటానికి గాను మనం చేయాల్సిన పని అనేకములు ఉన్నాయి. And there is lot of work that we have to transform others. సో ఈ యొక్క పనిని మనం తుదముట్టించాలంటే మనకు వేగం అవసరంగా ఉంది. And if we have to finish this race then we need lot of speed. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తప్ప దేవుని బిడ్డలారా మనకున్న సమస్యలు పోరాట శోధనను జయిస్తూ మనం ముందుకు సాగలేము. Unless we have the Holy Spirit and the speed in us, we cannot overcome the problems, challenges and difficulties that are ahead of us. ఈ భూమిలో అనేక పోరాటాలు మనకు ఉంటాయి. We have lot of challenges on this earth. ఎన్నో అడ్డులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. We have to face lot of obstacles. ఎన్నో అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. And we have to face lot of disturbances. పేతురు రాసిన మొదటి పత్రిక 2:11లో శరీరానికి ఆత్మకు పోరాటం ఉంటుంది. And as written in 1 Peter chapter 2 verse 11, there is always a war between the spirit and the body. హెబ్రీ పత్రిక 12:4లో పాపముతో రక్తకరణంతగా పోరాడాల్సి ఉంది. And in Hebrews chapter 12 and verse 4 it is written that we need to wrestle against sin as we bleed. లోకం మనకు శత్రువై ఉంది. The world is our enemy. సాతాను మనకు శత్రువై ఉన్నాడు. Satan is our enemy. మన శరీరం మనకు శత్రువై ఉంది. Our body is our enemy. ఎన్నో మన ప్రయాణ ఆత్మీయ యాత్రలో ఎన్నో ఆటంకాలు శోధనలు మనకు కలుగుతున్నాయి. And we are facing lot of problems and difficulties and challenges in our spiritual journey. అవన్నీ మన వేగాన్ని తగ్గించే కార్యాలు. And these are all the things that really lessen our speed. నీ లైఫ్ లో ఏవేవైతే శోధనలు కష్టాలు ఎదుర్కొంటున్నావో అవి నీ వేగాన్ని తగ్గించే కార్యక్రమాలు. All the challenges and difficulties what you are facing in your spiritual journey are the one that will lessen your speed. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. అయితే దేవుని బిడ్డ, But dear children of God, వాటన్నిటిని జయించి తగిన కాలంలో నీవు దేవుని యొక్క ఆ గురి ఎత్తుకు పరిగెత్తాలంటే నీకు పరిశుద్ధాత్మ అని రథం అవసరం. But dear child of God, if you have to overcome the challenges in the right time, you need to reach the goal and finish the race, then you need the chariot called the Holy Spirit. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించాల్సిందే. And you need to
shared the gospel to all. హల్లెలూయా. Hallelujah. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. God's intention is that you go to the world and preach the gospel to all. కాబట్టి మనం వేగం అధికం చేయాలి. That is the reason we need to increase our speed. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మనలో పరిశుద్ధాత్మ అనే రథము కలిగి ఉన్నప్పుడు మన వేగం అధికం అవుతాయి. When we have the Holy Spirit called chariot in us, our speed increases. శోధన మనం జయించగలుగుతాం. We can overcome the challenge. అడ్డు ఆటంకాలని జయించగలుగుతాం. We can overcome the obstacles and hindrances. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. రెండోదిగా మనం చూస్తే And secondly, when we see, యుద్ధానికి ఆ యొక్క గుర్రమును రథమును వాడినట్టుగా మనం చూస్తున్నాం. we can see that the chariots were used for war. ఆ పూర్వ దినాల్లో యుద్ధం చేయడానికి వెళుతున్నప్పుడు రథాన్ని వాడుకున్నవారు. In those olden days when they used to go for war or battle, they used to use the chariots. పరిశుద్ధాత్మ దేవుడు ఒక యుద్ధ వీరుడు. The Holy Spirit is a warrior. అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట అంటే యుద్ధం మనది కాదు యెహోవాది అని రాయబడి ఉంది. It is written in the scripture that the battle belongs to God, not mine. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. యుద్ధ నీది కాదు. Battle is not yours. యుద్ధం యెహోవాది. Battle belongs to Jehovah. నువ్వు ఈజీగా యుద్ధాన్ని నువ్వు జయించగలుగుతావు. Easily you can overcome battle. నీ లైఫ్ లో ఉన్న ప్రతి శోధన కీడు ప్రమాదాన్ని దూరపరి దేవుడు జయించగలుగుతాడు. And God can overcome all the evil, all the dangers and all the difficulties in your అంత life. పెద్ద గోలియాతును దావీదు జయించడానికి గల కారణం ఈ సత్యం ఆయన హృదయంలో నాటుకొని పోయింది. The reason why David has won Goliath is that this great truth has imbibed in David. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఆయనకు యుద్ధోపకరణాలు లేవు. He doesn't have any weapons. కానీ యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందాడు. But in the battle he had won a great victory. దానికి కారణం ఏంటో తెలుసా? Do you know the reason for that? దావీదుకు తెలుసు యుద్ధం తనది కాదు యెహోవాదని. David knows very well the battle belongs to God but not him. మొదటి సాముయేలు గ్రంథం 17:46. It is written in 1 Samuel chapter 17 and verse 46. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. Today the Holy Spirit God is speaking to you. యుద్ధం నీది కాదు. Battle is not yours. యుద్ధం యెహోవాది. The battle belongs to the నువ్వు Lord. జయించగలుగుతావు. You can overcome. దేవనామానికి స్తోత్రం. All glory be to God. మూడవదిగా Thirdly, ఆ దినాల చారియట్ రథం వాడటానికి గల మూడవది కారణం ఏంటంటే వారి యొక్క రాజులని గుర్తింపు కోసం. and in those days the chariot was used for identification that they are the kings. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు గుర్తింపు కలుగుతాయి. Through the Holy Spirit God we will find the identification. పరిశుద్ధాత్మ రథం ద్వారా మనకు గుర్తింపు కలుగుతాయి. Through the Holy Spirit chariot we will have the identification. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. The Holy Spirit God is in us. మనలో ఉండటం వలన మనం వేరు చేయబడ్డాం. The reason why we are separated is because of the Holy Spirit in us. అవిశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడదు. The unbelievers will not receive the Holy Spirit. కేవలం యేసు ప్రభువునందు విశ్వసించిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. And those who have faith and believe in the Jesus, then the Holy Spirit will be given to them. అపోస్తల కార్యం 19:1-2 చదవండి. And read from Acts chapter 19 verses 1 and 2. విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని రాయబడి ఉంది. It is written, though you're believers, have you received the Holy Spirit? హల్లెలూయా. Hallelujah. విశ్వసించిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ కుమరించబడ్డాయి. And those who believe upon came them the Holy Spirit. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముద్రయ్య ఉన్నాడు. And Holy Spirit is our seal. ఎఫెసీ పత్రిక 3:14 రాయబడి ఉంది. It is written in Ephesians chapter 3 verse 14. ఆయన ముద్రగా ఉండటం వలన మనం ఈ లోకం నుండి మనం వేరు చేయబడిన వారమై ఉన్నాం. Because the Holy Spirit seal is upon us, we are separated from the world. మన ఐడెంటిటీ ఏంటంటే మన పరిశుద్ధాత్మ పూర్ణులము. And the identity of us is that we are the spirit filled people. మన
మీద అభిషేకం ఉంది. We have the anointing upon us. మనము వ్యత్యాసమైన వారము. You are totally the different one. మన ప్రత్యేకించబడిన వారము. You are the separated one. ఈ లోకానికి మనకు సంబంధం లేదు. There is no relation between us and the world. మన కంప్లీట్ గా వేరు చేయబడిన ప్రజలము. We are completely the separated one. దేవుని ప్రసన్నత కలిగిన వారము. We are the people, we have the presence of దేవునికి God. మహిమను కలిగిన వారము. We are the one, we have the glory of God. దేవునికి వెలుగును కలిగిన వారు. We are the one, we have the light of God in us. చివరిగా Lastly, రథాన్ని ఆ దినాల రాజులు ఎందుకు ఎప్పుడు వాడేవారంటే ప్రత్యేకించి ఒక అకేషన్ అప్పుడు వాడేవారు. in those days the kings used to chariot on special occasions. హల్లెలూయా. Hallelujah. లేక ఒక వ్యక్తిని అభిషేకించాలని తన కుమారులను పట్టాభిషేకం చేయాలన్నప్పుడు వారు ఏం చేసేవారు? రథాన్ని వాడేవారు. And if they have to make their son as a heir successor, then they used to use a chariot. హల్లెలూయా. Hallelujah. తనకు అధికారం ఉందని తెలియపరచడానికి వాళ్ళు రథమును వాడేవారు. They used to use a chariot to tell that they have the authority. హల్లెలూయా. Hallelujah. యోసేపును ఫరో మరి ఆశీర్వదించినప్పుడు ఆయన రథమును ఎక్కించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. In the Holy Bible we see that when Pharaoh blessed Joseph, he made Joseph to get into the chariot. ఆదికాండ 41:40 నుండి 43 వచనాల్లో చూస్తున్నాం. We can see that in Genesis chapter 41, 42, 43 verses. 43వ వచనం చదవండి. Let us read the 43. ఫరో మరొక రథములో ఎక్కించాడు. Pharaoh made Joseph to ride in the second chariot. హల్లెలూయా. Hallelujah. వారి యొక్క ఆఫీసును చూపిస్తుంది. This represents their office. వారి యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తుంది. This represents their rulership. అధికారాన్ని చూపిస్తుంది. It represents their authority. మనకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. God has given us the dominion. ఈ యొక్క సాతాను పైన, ఈ లోకం పైన, శక్తుల పైన, మనుషుల పైన అధికారం ఇచ్చి ఉన్నాడు. God has given us the authority over Satan, world and humans. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఈ రోజు అధికారం గల వారుగా మీరు ఉన్నారని అనేదానికి నిదర్శనం పరిశుద్ధాత్మ అనే రథం. The Holy Spirit is the proof that you have the authority. హల్లెలూయా. Hallelujah. దేవుడు ఈ భూమిలో మీరు ప్రత్యేకించబడిన వారంటూ అధికారం గల వారంటూ తెలియపరిచేది పరిశుద్ధాత్మ అనే రథం. On this earth, to tell that you are special and you are separated, the Holy Spirit is the proof. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. At this time I'm going to pray for you. దేవునిగా అభిషేకం మిమ్మల్ని తాకబోతుంది. God's anointing is going to touch you. దేవునిగా ప్రసన్నత మిమ్మల్ని తాకబోతుంది. God's presence is going to touch you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear heavenly Father, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. let every man be filled with the Holy Spirit. దేవునిక ప్రసన్న చేత నింపబడుదురుగాక. May they be filled with the God's presence. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరు నింపునగాక. May the power of the Holy Ghost fill everybody. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. In Jesus' name we pray, Lord. గొప్ప విడుదల కలుగునగాక. Let there be a great deliverance. ఆశీర్వాదం కలుగునగాక. Let there be a great blessing. బ్రేక్ త్రూ వచ్చినగాక. Let there be a breakthrough. శాపపు కాడులు యేసు నామములో విర్రగొట్టబడినగాక. Let the curse bondages be broken. దేవునిక పరిశుద్ధాత్మ దిగి వచ్చినగాక. Let this God's Holy Spirit come ప్రతి down. ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. Let everybody filled with the Holy దేవుని Spirit. ప్రసన్న చేత May they be నింపబడుదురుగాక. filled with the God's presence. రోగం నుండి, తెగులు నుండి, శాప నుండి విడుదల చేయండి ప్రభువా. And deliver them from every disease and curse, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఇంకా మీరు పరిశుద్ధాత్మ గురించి లోతుగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ గురించిన 5 వాల్యూమ్స్ పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. అవి నేను రచించింది. కావలసిన వాళ్ళు దాని రుచును చెల్లించి మీరు తీసుకొని అది స్వీకరించి అది తీసుకొని చదవాలని నేను కోరుతున్నాను. So if you want to know deeply about the Holy Spirit, I have written 5 volumes of books on the Holy Spirit. So pay the price, take it and read it. దయించకని పరిచర్య కొరకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకున్న వారు ఈ స్క్రీన్లో కనపడుతున్న
ఆ అకౌంట్ నంబర్ మీరు వాడుకోవచ్చు. And those who want to render a financial support to Dahinchu Agni Ministries, please you can utilize the code on the screen. God bless you. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.